రైకల్ మండలం సింగరావుపేట అల్లీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతి పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు క్రింది తరగతి విద్యార్థులకు గొడవ జరుగుతుండగా 9వ తరగతి విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడి చేసి కొట్టారు. దీంతో తమ పిల్లల్ని కొట్టి విద్యార్థులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు ధర్నా చేపట్టారు. అధికారులు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనుకోకుండా పిల్లలు జారి పడితే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. జారి పడ్డాడు ఏదో ఇట్లా ఆడుకోకుండా నీ పేరు ఏం పేరు? నువ్వు ఏ క్లాస్ చెప్పు. ఇలా బాత్రూమ్ పోగా ఆయన వచ్చి బకెట్ ఆయన పేరు రామ్ చరణ్, ఆయన 7th క్లాస్. బాత్రూమ్ పోతున్నట్టు పిల్లలు వస్తుందంటే బకెట్ గుంజుకొని నేను ఇయ్యాను ఎలా అంటే అన్న ఫీల్ నేను తెచ్చుకున్నాను అంటే కొట్టి బకెట్ తీసుకుంటే దాన్ని మీకు పోతే కొట్టి ఫోన్ మాట్లాడమని రమ్మంటుంది. రమ్మంటుంది సపరేషన్ జరిగింది. అయితే నేను దానం చేద్దామని పోతే ఆవులమని ఆగిన నాకు సాధువు చదువుతున్నా. నేను ఎక్కడన్నా జీతం తీసుకున్న మర్యాద నేను హాస్పిటల్ ఇప్పటికి బాబు చూడక 3 వీక్స్ అయింది. వాళ్ళు ఉగాది అని చూద్దామని వచ్చిన చెప్పొద్దా? నేను ఆ బాబు ఎవరు కొట్టిర్రంటే ఆయన పేరు చెప్పినాక ఆయన వెతకడానికి పోతే 9th క్లాస్ పిల్లలట. వాళ్ళు అంటుర్రు వాళ్ళను గుద్దుకుంటా చెల్ నువ్వు ఇటు ఎందుకు వచ్చినావు, చెల్ నువ్వు ఇటు ఎందుకు వచ్చినావు నడు అని చెప్తున్నారు. వాళ్ళు 9th క్లాస్ పిల్లలకు అదేనా రూల్స్, అదేనా పద్ధతి నేర్పుడు? చెల్ అని మాట్లాడి మరి బయటకు గెంటేస్తారా? హౌస్ మాస్టర్ చేతిలో వెతుకుతాను, ప్రిన్సిపల్ చేతిలో ఏదైనా బాధ్యత జరిగితే కనీసం ఇన్ఫర్మేషన్ ఇంత జరిగినా కానీ కనీసం ఒక కాల్ చేసినా మరి మీ బాబుకి ఇట్లా అయింది హాస్పిటల్ అన్న యూయించుకోండి, ట్యాబ్లెట్ అది ఏని అని అనలేదు సార్. ఇట్లా సార్ మేము ఈ హాస్టల్ ఇట్లా ఓల మీద నమ్మకం పెట్టించమంటారు. ఒకసారి దయచేసి మాకు దీనికి న్యాయం చేయండి. ఇట్లా ఒక్కళ్ళం కాదు 3 పిల్లల్ని కొట్టింది సార్ చూడండి.